ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, వర్ర రవీంద్ర రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం? వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా అంటే డబ్బు కోసం కక్కుర్తి పడొచ్చు కానీ డబ్బు కోసం పెంట తినే వాళ్ళు కూడా ఉంటారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు జనరల్గా మన దాకా వస్తే కానీ ఏ పెయిన్ తెలియదు కదా. సో బయట వాళ్ళకి ఎన్నైనా మాట్లాడతాం, అలాంటిది మన వాళ్ళకి కూడా అనే స్థాయిలో ఆయన కామెంట్స్ పెట్టాడు. అంటే మన వాళ్ళు ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి కోసమైతే ఇన్ని పోస్టులు పెట్టి ఎంతగా జగనన్న కళ్ళల్లో ఆనందం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, ఆయన మెప్పు పొందాలని తాపత్రయంతోనూ చేసిన ఇవన్నీ ఒక్కసారిగా విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి పుట్టుక మీద కూడా కామెంట్స్ చేశారు అంటే నిజంగా వర్రా రవీంద్ర రెడ్డికి మన హుసేన్ సాగర్ ఒడ్డున విగ్రహం పెట్టించాలి. తరువాత ఆయన్ని ఇంత భయంకరమైన ఇంటి ఆడవాళ్ళ కోసం తల్లి చెల్లి గురించి కూడా మాట్లాడినా కూడా ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఖండించకపోవడం అనేది అత్యంత బాధాకరం. నిజంగా అసలు అంటే వీళ్ళకి రాజకీయము డబ్బు ఉంటే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు అనే స్థాయికి దిగజారిపోయారంటే ఇంకా వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అయితే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్ళిన తర్వాత పోలీసుల విషయంలో వెలుగు చూసే అంశాలు ఇంతకుముందు ఒక ఆర్టికల్ చదివాను, భయంకరంగా అనిపించింది నాకు. అంటే డబ్బు కోసం కక్కుర్తి పడతారు, మరి ఇంత దారుణంగానా? అయితే ఎవరు చెప్పారు? అందరికీ అర్థమైంది ఏంటంటే వైసీపీ నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తాయి, అందరికీ లెటర్స్ మెసేజ్లో ఏవో వస్తాయి. ఆ మెథడ్ ప్రకారం ఎవరి టాలెంట్తో వాళ్ళు మాట్లాడాలి మా పదజాలంతో. మన బిగ్ బాస్ షో లాగా, బిగ్ బాస్లో చూడండి, ఒక కంటెంట్ ఇస్తారు, వాళ్ళు నామినేట్ చేయమని చెప్తారు. ఆ నామినేట్ చేసినప్పుడు ఈడొక మాట వాళ్ళొక మాట మాట్లాడుకొని ఆర్గ్యూ ఎలా చేస్తారు, అది ఒక ఆర్గ్యూ లాగా ఉంటుంది. అంటే బూతులు ఉండవు ఇక్కడ, బూతులు. ఆ వర్రా రవీందర్ రెడ్డి అయితే అయ్యో బాబోయ్ మహానుభావుడు, అసలు ఏం ఆలోచనో ఏం పదజాలమో తెలియదు కానీ చాలా అద్భుతమైన పదజాలం ఆడుతున్నాడు. నిజంగా ఆ సాంస్క్రిట్ ఎక్కడ నేర్చుకున్నాడో ఆయన. అంటే మరొకడు ఆ పదం వాడాలంటే బొడుకు పుట్టాలి, అలా చేయాలి నిజంగా ట్రీట్మెంట్. అంత భయంకరమైన పదం. అంటే నేను చర్చించడానికి కూడా, డిస్కస్ చేయడానికి కూడా నా నోరు యాక్సెప్ట్ చేయట్లేదు అటువంటి పదజాలం వాడడానికి. సో అంత చేసిన వ్యక్తికి రిమాండ్ తీసుకెళ్తే ఆయన చెప్పినవి ఏంటంటే, ఫస్ట్ వివేకారెడ్డి అని ఎవరో ఉండేవాడంట ఈ సోషల్ పోస్ట్ చేయడం. తర్వాత ఎప్పుడైతే సకల శాఖ మంత్రిగా పేరొందిన మన సజ్జల గారు అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి గారు వచ్చారో, ఇంకా ఆయన నువ్వు చీఫ్ జస్టిస్ల మీద కూడా కామెంట్ పెట్టు, ఈ జడ్జిల మీద కూడా కామెంట్ పెట్టు, వాళ్ళు అమ్ముడుపోయారని పెట్టు, ఏవో రకరకాల సూచనలు ఇచ్చారంట. కొద్ది రోజులకి ఈయన ఐడిని వాళ్ళే తీసేసుకొని ఐడి పాస్వర్డ్ వాళ్ళే ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం గట్రా స్టార్ట్ చేశారంట. అది కాకుండా విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద కూడా అంత భయంకరంగా పోస్టులు పెట్టడానికి ఎవరు కారకుడు అంటే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారి పిఏ ఫోన్ చేసి చెప్పారంట. చూడండి, అంటే ఎంత మళ్ళీ డిస్కస్ చేసుకునే వాళ్ళంటే ఇలా పెడితే బాగుంటుందా, అలా పెడితే బాగుంటుందా, వర్స్ట్గా వల్గర్గా ఎలా ఉంటుంది, ఫిల్తీ లాంగ్వేజ్ అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారు లేదు, అంత వర్స్ట్ లాంగ్వేజ్తో పెట్టు మీకెందుకు అనుకోని కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తూ చేపిస్తున్నారంటే చూడండి వాళ్ళు ఎంత దారుణం. ఏం చేయాలి అసలు వాళ్ళని చెప్పండి. అంటే విజయమ్మ గారి యొక్క దీని మీద కూడా సందేహపడుతూ పెట్టిన కామెంట్స్ ఏంటి, షర్మిలమ్మ గారి పుట్టుక మీద కూడా పోనీ ఆవిడ ఇంటి పేరు మారింది అన్నారంటే ఓకే, ఆవిడ ఆస్తులు అడుగుతున్నట్టుగా ఎక్కడైనా రోడ్ ఎక్కిందా? ఫస్ట్ వీళ్ళే కదా సరస్వతి పవర్కు సంబంధించి నేషనల్ లా ఆఫ్ కంపెనీ ఉంది, దానికి అప్రోచ్ అయ్యారు, ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి. వీళ్ళు అప్రోచ్ అయ్యా, మళ్ళీ ఆవిడ చేశారని అనడం ఏంటి, అసలు ఎంత భయంకరంగా పోస్టులు పెట్టడం ఏంటి, అసలు చాలా దారుణం. అలా పోస్టులు పెట్టినప్పుడు కూడా వీళ్ళు కనీసం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఖండించలే, ఎక్కడ మాట్లాడలే. ఏమనంటే నా అభిమాని అలాగే పెడతాడని ఫీల్ అవుతున్నారో ఏంటి మీ తల్లి. అంటే ఇలా చూపిస్తూ 3000 మీ కుటుంబం వైపు చూపిస్తున్నాయి కదా, అటు తిరిగి ఇటు తిరిగి మీరు ఎవరి పేరుతో మీరు పార్టీ పెట్టారో, ఎవరి పేరుతో మీరు ఎంత వాళ్ళు అయ్యారో, ఎవరి పేరు వల్ల మీరు ఈ స్థాయికి వచ్చారో అటువంటి ముఖ్యమంత్రి, మా దివంగత ముఖ్యమంత్రి పేరుని చెడగొడుతున్నారుగా. రాజశేఖర రెడ్డి గారి యొక్క నేముకు ఫేమ్కి ఒక్కసారిగా తునాతునకులు అయిపోతుందిగా. మరి విజయమ్మ గారిని అంటే రాజశేఖర రెడ్డి గారిలో సగం ఆవిడని అంటే రాజశేఖర రెడ్డి గారిని అన్నట్టు కాదా?
దానికోసం ఇంత స్థాయికి దిగజారిపోయి మాట్లాడతారా? ఇప్పుడు ఆ రవీంద్ర రెడ్డి రిమాండ్‌లో ఇంకా భయంకరమైన విషయాలు చెప్తున్నాడంట ఆయన. నాకు వీళ్ళ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి పోస్ట్ పెట్టమన్నారు. లేకపోతే జనసేన ఉండే మహిళా ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ గురించి పెట్టమన్నారు. ఆవిడెవరు రాయపాటి అరుణ అని ఉంటారు, ఆవిడ గురించి. ఇంకా మరి ఇక్కడ లోకేష్ గారి గురించి, లోకేష్ తల్లి గారి గురించి అందరూ అమ్మ షర్మిలమ్మని విజయంని వదలని అనుడు ఇంక వీళ్ళని ఎవరిని వదులుతారమ్మ వాళ్ళు. దాంట్లో కూడా ఒక రకమైన పైశాచిక ఆనందం పొందడం, ఆ పోస్టులు పెట్టి దాని గురించి చర్చించుకోవడం ఎట్లా అసలు. అందుకే ఒక్కొక్కడు అప్స్కాండ్ అయిపోతున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యారు, శ్రీరెడ్డి గారు థ్యాంక్ యూ లోకేష్ గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అనితమ్మ అని హోంమంత్రి అని పాజ్ ఇచ్చి అనిత అన్నారు. ఎందుకు అలాగ అనాల్సి వచ్చింది? ఎందుకు సారీ ఇన్ని రోజులు ఎందుకు సారీ చెప్పలేదు? గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు అయిపోయి ఇప్పుడు సారీ ఏంటి? ఇప్పుడు రిలీజ్ అయ్యారా? అంటే ఒక్కొక్కడికి భయం స్టార్ట్ అయ్యింది. ఆఖరికి ఆర్జీవి గారి మీద కూడా కేసు వేశారంట. ఆయన కూడా పొద్దున్న ఏదో పోస్ట్ పెట్టినట్టు పెట్టి వీళ్ళు వెంటనే తీశారంట. కంగ్రాచులేషన్స్ లోకేష్ గారు అని ఏదో పెడుతూ, ఇందాక ఎక్కడో మన ఎస్ఎంఎస్లో వార్త చూశాను. సో ఇట్లా ఒక్కొక్కరు ఎందుకు మరి అంత పోటుగా అంత ధైర్యంగా కామెంట్ చేసి ట్వీట్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నట్టు? లోకేష్ రెడ్ బుక్ భయపడుతున్నారా, లేదా పోలీస్ వ్యవస్థకు భయపడుతున్నారా, కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నారా? కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళు ఎప్పుడైతే భయంకరంగా విజయం లాంటి వ్యక్తి మీద కూడా పెట్టారో ఇప్పుడు కదా అందరూ సమావేశమై చర్యలు ఇంకా వీళ్ళు అడ్డు అడుపు ఉండట్లేదు, వీళ్ళకి బ్రేక్ వేయాలని కదా ఇప్పుడు కదా మీటింగ్ పెట్టుకున్నది. లేకపోతే నిజంగా వీళ్ళకి అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం కక్ష కానీ కట్టుంటే జూన్లో ప్రమాణ స్వీకారం అయితే జూన్ ఎండింగ్ కల్లా అందరూ జైల్లో ఉండాలి కదా, ఇప్పటి జైళ్ళన్నీ ఫుల్ అయిపోయి ఉండాలి కదా. అలా లేవుగా. ఇప్పుడు చెప్పండి, కక్ష కాదా? కాదు. ఎవరు గోతి వాళ్ళు తవ్వుకుంటున్నారు. తవ్వుకొని ఒక్కొక్కడు విషయం బయటకు, అంటే ఏమీ చెయ్యలేక అక్కసుతో కడుపు మంటతో పెడుతున్న కామెంట్స్గా కనిపిస్తుంది. మరోవైపు షర్మిలమ్మ గారు చేసిన తప్పేంటి? ఆవిడ ఇక్కడికి వద్దని అక్కడికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, మరలా బతికించుకోవాలని తాపత్రయంతో ఆవిడ పీసీసీ చీఫ్ చేశారు. సో ఇప్పుడు బెటర్గా కొంచెం పర్సంటేజ్ పెరిగింది. సో మా మీదే ఎదురు తిరుగుతుందా, మా మీదే వస్తుందా అన్నట్టుగా